సారు భోజనానికి రండి మా ఇంటికి. ఇప్పుడు వచ్చి సన్న బియ్యంతో అన్నం తినండి. పురుగుల బియ్యంతో పరమాన్నం పెడతాం. తుట్టెలు కట్టిన వాటితో కమ్మగా వండి పెడతాం. మీరిచ్చే సన్న బియ్యం అద్భుతంగా ఉన్నాయి. 3 నెలలు ఒకేసారి ఇస్తుండడంతో పట్టరాని సంతోషం అవుతా ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారట. రేవంత్ సర్కార్ ఇస్తున్న సన్న బియ్యం మహా అద్భుతంగా ఉన్నాయి. అవి చూస్తేనే కడుపు దేవుతోంది. అయ్యో కాదు, కడుపు నిండుతుంది. ఎంత మంచిగా ఉన్నాయంటే మాటలతో చెప్పేటట్టు లేదు. పథకం ప్రారంభించినప్పుడు ఇంటింటికి వెళ్లి తిన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కసారి మా ఇంటికి వస్తే కౌసు పెట్టి కమ్మగా వండి పెడతాం. కౌసు తెస్తున్నందుకు నాకు ఖర్చు కూడా కాదు, ఎందుకంటే సన్న బియ్యంతో పాటు సర్కారే నాన్ వెజ్ కూడా పంపింది. అదే బియ్యంలో పురుగులను కూడా ఫ్రీగా ఇస్తుంది. ఆ బియ్యంతో మీకు మంచిగా వండి పెడతా, ఒక్కసారి మా ఇంటికి వచ్చిపోండి సార్ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. సన్న బియ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సన్న బియ్యం మీద సరే పథకం ఇప్పుడే మొదలుపెట్టిండ్రు. ఓ నెల రోజులైతే మొత్తం సరి అవుతుంది అనుకున్నాం. ఇప్పటికి మొదలుపెట్టి కూడా ఆల్రెడీ 4 months దాకా అవుతా ఉన్నది. 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 3 నెలల రేషన్ ఇస్తా ఉన్నారు. ఫుల్ జనాలు, లైన్లు, రాత్రిపూట కూడా లైన్లలోనే, తెల్లవారుజాము నుంచి కూడా లైన్లలోనే. కానీ మరి ఇచ్చేదేదో చక్కగా ఇవ్వచ్చుగా సారు. మీరు వచ్చిర్రు, కొంతమంది మంత్రులు పోయి ఇండ్లల్లో, ఎమ్మెల్యేలు పోయి ఇండ్లల్లో దాని ఒక ట్రైనింగ్ చేసిర్రు. ముఖ్యమంత్రి గారు కూడా భద్రాచలం శ్రీరామనవమికి పోయినప్పుడు కూడా అక్కడ ఒక సారపాకలో ఒక ఇంటి దగ్గర తిన్నారు. దీన్ని ట్రెండ్ సెట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అది చూడండి, మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి తినేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి తీసుకెళ్తే ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుకుంటా ఉన్నారు. నాన్ వెజ్ అంటే పురుగులు కూడా దాంట్లోనే వస్తున్నాయి. మొత్తం ఇట్లా అట్టుకుపోయి ఉంటున్నాయట. మొత్తం బియ్యం అన్ని కూడా ఇట్లా గడ్డలు గడ్డలుగా దగ్గరకు వచ్చి తయారై ఉంటున్నాయట. అంత డస్ట్ ఉంటుంది, దాంట్లో డస్ట్ ఉంటుంది. మరి ఎందుకు పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇవ్వనోళ్ళు మరి ఎందుకు పథకం ప్రారంభించారని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు మనం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి తప్పిదం జరుగుతూ ఉన్నది? ప్రభుత్వం తప్పిదం ఉందా, లేకపోతే అధికారుల తప్పిదం ఉందా? ఎవరి తప్పిదం ఉన్నది? చాలా ఖర్చు పెట్టి మరి సన్నబియ్యం ఇస్తున్నప్పుడు బాజాప్తా మరి మంచి ఇస్తే సరిపోతుంది కదా. ఇగో ఇక్కడ చూడండి, దీంట్లో మొత్తం నల్లగా కనపడతా ఉన్నాయి చిన్న చిన్న పురుగులు. సోషల్ మీడియాలో పెడుతున్నారు, చాలా మంది పెడుతున్నారు సోషల్ మీడియాలో. సన్నబియ్యంలో పురుగులు ఉన్నాయి, మొత్తం ఇట్లా పొట్టు వస్తున్నది. తర్వాత వీటిని కొంచెం నూకల్లాగున్నాయి, ఇట్లా పెడుతూ ఉన్నారు. మరి పర్ఫెక్ట్గా పథకాన్ని ప్రారంభించినప్పుడు పర్ఫెక్ట్గా చేసేటటువంటి ప్రయత్నం లేదు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న బియ్యం చూసి జనాలంతా ఇలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే అసలు బియ్యాన్ని ఇప్పుడు చూడలేదంటున్నారు, ఎప్పుడు చూడలేదంటున్నారు. దొడ్డు బియ్యం అన్నం తినలేకపోతున్నారని సన్న బియ్యంతో కడుపు నిండా బోవ పెడదామని చెప్పిన సర్కార్ ఇప్పుడు పురుగుల బియ్యాన్ని అందిస్తుంది. మొక్క పట్టి పురుగులు, మట్టి, తుట్టెలు కట్టిన బియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు ఈ పురుగుల బియ్యం అందించడంపై సర్కార్ తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుగుల బియ్యాన్ని చూసి ఇటువంటి వాటిని ఎప్పుడు చూడలేదంటున్నారు. జనం సన్న బియ్యం ఏమో కానీ కనీసం తినేటందుకు కూడా పనికిరాని బియ్యం ఇస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆగ్రహం వ్యక్తున్నారు. సార్ మరి ఇప్పుడు బాగుంది, ఒకసారి భోజనాలు చేయడానికి ఒకసారి పోండి, మళ్ళీ ఒకసారి 3 నెలలై ఒకేసారి రేషన్ ఇస్తా ఉన్నామని చెప్పేసి ఇప్పుడు ఒకసారి మళ్ళా పోతే అప్పుడు ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది. మనం ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకొని అక్కడ ముందే కొద్దిగా ఏర్పాట్లు చేసుకొని అంతా పోయి కాదు, నిజంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది ఒక్కసారి క్షేత్రస్థాయిలో చూసుకుంటే సన్నబియ్యం మనం పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఒకవేళ ఫెయిల్ అయితే మరి ఏం చర్యలు తీసుకోవాలనేది చేయాలి. ఏం చర్యలు తీసుకుంటామని చెప్పి చేయాలి. మరి తినే బియ్యాన్ని కూడా చక్కగా ఇవ్వకపోతే ఎట్లా? ఏదేమైనా కానీ పర్యవేక్షణ చేయాలి సన్న బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో. మరి అక్కడ బియ్యం ఎందుకు అలా అవుతా ఉన్నాయి, ఏం కథ అవుతున్నది అనే దాని మీద జర పర్యవేక్షణ చేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు పేదోళ్ళు, రేషన్ బియ్యం తిని ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరు మంచి కాన్సెప్ట్ మీద ఏదైతే సన్న బియ్యం తీసుకొచ్చారో అవన్నీ కూడా ఎక్కడ అవకతవకలు లేకుండా, లోటుపాటులు లేకుండా, ఇలాంటి ఏవైతే వస్తూ ఉన్నాయో, ఇలాంటి ఆరోపణలు ఏవైతే వస్తూ ఉన్నాయో, ప్రధానంగా ఏ జిల్లాలో ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద మాత్రానికి బాజాప్తా మీరు ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. విచారణ చేసి ఎక్కడ కూడా ఇలా కాకుండా ఖర్చు పెడుతున్నారు పైసలు, ఏం లాభం? పైసలు ఖర్చు పెడుతున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ప్రజలకు అందాలంటే మధ్యలో ఏమైనా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటిని కూడా సరి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే ఉన్నది.